శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు కన్యారాశి వారికి వారం ఎలా ఉందనే చూద్దాం. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు సంచారం అనేది ఉంది. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రీత్యా ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశి వారికి శని చాలా బలవంతుడిగా ఉన్నాడు అన్నమాట. శని యొక్క బలము రీత్యా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమంలో కన్నా వారం చివరిలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు మరియు రవి పంచమంలో ఉన్నందువలన కొంచెం మిశ్రమంగా కూడా గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఎక్కువగా అటు ఇటు ఆలోచించడం అనేది కొంచెం ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి గురయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రవి రాశి వారికి వచ్చేటప్పటికీ పంచమంలోకి రాబోతున్నాడు. పంచమంలో ఉన్నాడు. అలాగే వచ్చేటప్పటికి కుజుడితో కూడా కలవబోతున్నాడు పంచమంలో. తద్వారా పంచమంలో ఉన్నటువంటి రవి, కుజుడు ఇద్దరు యోగకారకులు కాదు. తద్వారా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. అధికమైనటువంటి డబ్బు వ్యయము, పిల్లలకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ముఖ్యమైన సూచన. ధన సంబంధితమైనటువంటి వ్యయానికి, ముఖ్యంగా వ్యాపారస్తులకి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్స్ని 1-2 సార్లు పరిశీలించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు, రవి ఇద్దరు అంత యోగకారకులు కాదు. సెల్ఫ్ డ్రైవింగ్లో కుజుడు అంత యోగాన్ని కూడా చతుర్థంలో ఉన్నప్పుడు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్లో వారం ప్రథమంలో బయటకు పోయేటప్పుడు ఓం వినాయకాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే సింధూరాన్ని ధరించి బయటకు పోయినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారి మనం గమనించినట్లయితే బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే కుజుడు ఈ రాశి వారికి పంచమంలో ఉన్నప్పుడు శుక్రుడు పూర్తి యోగకారకుడుగా అవుతాడు. మరియు ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వారం చివరిలో ఎక్కువగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. షష్టమంలో ఉన్నటువంటి శని పూర్తిగా వచ్చినప్పటికీ జనాకర్షణ పెంచగలుగుతాడు. 10 మందిలో గుర్తింపు కూడా పొందగలుగుతారు. కాకపోతే జీవితంలో భార్య కానీ లేకుండా జీవిత భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా మీరు మాట పట్టింపులు అనేవి ఎక్కువగా తయారవుతాయి. అవి అంతగా లాభించే విధంగా ఉండదు. మోసపూరితమైనటువంటి మాటలకి ఎక్కువగా మోసపోకుండా ఉండటం అనేది చెప్పదగలిగినటువంటి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురుబలం అనేది తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ గురించి ప్రయత్నాలు ఆరంభించడానికి వారం చివరిలో కొంచెం అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది. గురుగ్రహ అనుకూలత అనేది అష్టమంలో గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితం లేడు. కాబట్టి గురుగ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉన్నా సరే గురుగ్రహ కవచాన్ని పఠించినా సరే అనుకూలంగా ఉంటుంది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఈ వారం పొందగలుగుతారు. అలాగే రవిగ్రహ అనుకూలత కోసం సూర్యగ్రహ ఆరాధన అనేది చేయాలి. అలాగే సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు వాటితో పాటు సూర్యగ్రహ కవచాన్ని కూడా పఠించినట్లయితే కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.